ఆ వెంకటేశుడే ఈ రంగనాథుడు అని కీర్తిస్తున్నాడు అన్నమయ్య. వాడే వెంకటేశుడనే వాడే వీడు, వాడి చుట్టూ కైదువల చేతివాడు. వాడే వెంకటేశుడనే వాడే వీడు, వాడే వీడు. కారిమారసుతుని చక్కని మాటలకు చొక్కి చూరగా వేదాల గుట్టు చూపినవాడు. తీరని వేడుకతో తిరుమంగయ్యాలు వారి ఆరడి ముచ్చిమి కూటికి ఆశపడ్డవాడు. వాడే వెంకటేశుడనే వాడే వీడు, వాడే వీడు. పెరియాళ్ళు వారి బిడ్డ పిసికి పై వేసిన విరుల దండల మెడవేసిన వాడు. తరుణి చేయి వేసిన దగ్గరి భుజము చాచి పరవశమై చొక్కి పాయలేని వాడు. వాడే వెంకటేశుడనే వాడే వీడు, వాడే వీడు. పామరుల తన మీది పాటలెల్ల పాడుమంట భూమికెల్లా నూరి పోసినవాడు. మామ కూతురల మేలు మంగనాచారియు తాను గీముగానే వెంకటగిరి నుండేవాడు. వాడే వెంకటేశుడనే వాడే వీడు, వాడి చుట్టూ కైదువల చేతివాడు. వాడే వెంకటేశుడనే వాడే వీడు, వాడే వీడు. భావామృతం. ఓ భక్తజనులారా, మనకు ఎదురుగా ఉన్న ఈ రంగనాథుడే ఆ వెంకటేశ్వరుడు అనేవాడు. స్వామి కుడి చేతిలో పదునైన సుదర్శన చక్రమును ధరించి ఉన్నాడు. కారిమారన్ కుమారుడు చక్కగా మాట్లాడి తనను సంతోషపరచగా విద్యాగంధము లేని అతనికి వేదముల మర్మములన్నీ గుత్తగా ఎరిగించి విఖ్యాతుని చేశాడు. ఆనాడు తిరుమంగై ఆళ్వారు తనని వద్దు అని ఆంక్షలు పెట్టినా తృప్తి లేనివాడై తన భక్తుడు దొంగతనంగా తిందామని తెచ్చిన దొంగ కూటికి ఆశపడ్డవాడు. తన భక్తుని కోసం ఎంతకైనా సిద్ధపడతాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. పెరియాళ్వారు వారి కూతురైన గోదాదేవి తాను ధరించిన పూమాలలను స్వామికి పంపగా ప్రియముగా వేసుకున్నవాడు. చేయి వేసిన గోదాదేవిని తన భుజము చాచి దగ్గరకు తీసుకొని పరవశించి ఆమెను వీడక ఉండిన ఈ రంగనాథుడే శ్రీ వెంకటేశ్వరుడు. విద్యాగంధం లేని పామరులను కూడా తన మీద పాటలు పాడేందుకు స్వామి ప్రోత్సాహం అందించాడు. భూలోకంలో అనేక చోట్ల నోటితో చెప్పి వారిచే పాడించేందుకు చక్కగా బోధించినవాడు. ఆ రంగనాథుని కథ ఇట్లా ఉంటే, అక్కడ శ్రీ వెంకటాద్రి మీద తన మామ కూతురైన అలిమేలు మంగమ్మ నాంచారి తన నివాసముగానే శ్రీ వెంకటేశ్వరునిగా ఉండేవాడు. అర్థాలు: వెంకటేశుడు ప్లస్ అనే శ్రీ వెంకటేశుడు అనే పేరు గల వాడే అతడే, వాడే వీడు. శ్రీ రంగనాథుడు అనే ఇతడే, వాడి పదునైన చుట్టు కైదువ సుదర్శన చక్రము వలచేతి వాడు, కుడి చేతిలో ధరించినవాడు. కారిమార సుతుని కారిమారన్ కుమారుడు చక్కని మాటలకు చొక్కి చక్కగా మాట్లాడగా సంతోషించి చూరగా గుత్తగా వేదాల గుట్టు చూపినవాడు, వేదాల మర్మము తెలిపినవాడు. తీరని వేడుకతో ఎన్ని వేడుకలు చేసినా తృప్తి చెందక తిరుమంగై ఆళ్వారు వారు
ఆరడి ముచ్చిమి కూటికి ఆంక్షలు పెట్టినా దొంగతనంగా తెచ్చిన తిండి తినేందుకు భక్తుని కోసం ఆశపడ్డవాడు పెరియాళ్ళు వారి బిడ్డ పెరియాళ్వారు వారి కూతురు గోదాదేవి పిసికి పై వేసిన ధరించిన తర్వాత తనపై వేసిన విరుల దండల పూలమాలలను మెడ వేసినవాడు తన మెడలో ప్రీతిగా ధరించినవాడు తరుణి చేయి వేసిన గోదాదేవిని తన భుజము చాచి దగ్గరకు తీసుకొని పరవశమై చొక్కి పరవశముతో మైమరచి పాయలేనివాడు వదలలేనివాడు ఈ రంగనాథుడు. పామరుల విద్యాగంధము లేనివారు కూడా తన మీద తనపై పాటలు ప్లస్ ఎల్లా పాటలు పాడుమని చెప్పాడు. భూమికి ప్లస్ ఎల్లా భూలోకంలో అనేక చోట్ల నూరి పోసినవాడు, నోటితో చెప్పి నూరి పోసి బోధించినవాడు. మామ కూతురైన అలమేలు మంగమ్మ నాంచారియు తాను గీముగానే తన నివాసముగానే వెంకటగిరిని శ్రీ వెంకటాద్రిపై ఉండేవాడు. వాడే వెంకటేశుడనే వాడే వీడు, వాడి చుట్టూ కైదువల చేతివాడు. వాడే వెంకటేశుడనే వాడే వీడు.